సంగారెడ్డి జిల్లాలో మాజీ మంత్రి హరీష్ రావు మీడియాతో మాట్లాడుతున్నారు. ఇప్పుడు లైవ్ చూద్దాం. కాలం అయిపోయింది కాంగ్రెస్. ఏ ఊర్లోనైనా ఏ మున్సిపాలిటీలోనైనా ఒక్క పని కాంగ్రెస్ పార్టీ తట్టెడు మట్టెత్తిందా అని అడుగుతా ఉన్నా. ఏ ఒక్క మంచి కార్యక్రమం కాంగ్రెస్ పార్టీ చేసిందా అని అడుగుతా ఉన్నా. ఏ ముఖం పెట్టుకొని కాంగ్రెస్ పార్టీ ఓట్లు అడుగుతుంది? కాంగ్రెస్ పార్టీ మున్సిపల్ ఎన్నికల్లో ఓటు అడిగే నైతిక హక్కు కోల్పోయింది. ఇలా రేవంత్ రెడ్డి ఎన్నికల ప్రచారం చేస్తుండట. ఏమని చేస్తావు రేవంత్ రెడ్డి? అవ్వా తాతలకు 4,000 ఇవ్వకుండా మోసం చేసినా ఓటేయమంటావా? మహాలక్ష్మి 2,500 ఇయ్యలేదు, కాంగ్రెస్ పార్టీకి ఓటేయమని తిరుగుతున్నావా రేవంత్ రెడ్డి? ఏ ముఖం పెట్టుకొని రేవంత్ రెడ్డి ఎన్నికల ప్రచారం చేస్తున్నాడు? ఇవాళ ఫిబ్రవరి నెల వచ్చింది, ఇప్పటిదాకా రైతు బంధు పడలే. ఇలా మా గుమ్మడి జిల్లాలో సగానికి సగం రైతులే ఉంటారు. ఎందుకు రైతు బంధు డబ్బులు వేయలే? కేసీఆర్ ఉన్నప్పుడు డిసెంబర్ నెలలోనే రైతు బంధు పైసలు పడ్డాయి. ఇప్పుడు డిసెంబర్ అయిపోయింది, జనవరి అయిపోయింది, ఫిబ్రవరి నెల వచ్చినా రైతు భరోసా పైసలు పడలే. అంటే రేవంత్ రెడ్డి నువ్వు ఓట్లకు రైతు బంధు పైసలు ఇస్తున్నావు. నాట్లకు కేసీఆర్ రైతు బంధు పైసలు ఇస్తే ఓట్లకు రేవంత్ రెడ్డి రైతు బంధు వేస్తుండ్రు. మొన్న సర్పంచ్ ఎన్నికలప్పుడేమో రైతు బంధు వేసిండ్రు. ఇప్పుడు యాసంగికేమో ఇంతవరకు రైతు బంధు పడలే. రైతు బంధు అనేది పెట్టుబడి సాయం. నారు ఓసుడు అయిపోయే, దుక్కి దున్నుడు అయిపోయే, నాట్లు వేసుడు అయిపోయే, కలుపు తీసుడు అయిపోయే, యూరియా చల్లబట్టి ఇంకెప్పుడు ఇస్తావు రైతు బంధు? అంటే ఎందుకు రైతుల్ని మోసం చేస్తున్నావు? 15,000 ఇవ్వకపోతివి, కేసీఆర్ గారు ఇచ్చే పైసలు ఇవ్వకపోతివి. కరోనా వచ్చినా రైతు బంధు డబ్బులు పడ్డాయి కదా, నువ్వెందుకు రైతు బంధు డబ్బులు వేయట్లేదు? 11 సార్లు కేసీఆర్ రైతు బంధు డబ్బులు వేసిండు. 82,000 కోట్ల రూపాయలు డబ్బులు వేసిండు కేసీఆర్ గారు. నువ్వెందుకు వేస్తలేవు? ఇప్పటికి 2 రైతు బంధులు ఎగ్గొట్టినావు. ఇప్పుడు ఇది 3వది ఇస్తావా? మళ్ళీ ఇది కూడా ఎగ్గొడతావా? నువ్వు అనుకుంటున్నావేమో మున్సిపాలిటీల్లో రైతులు ఉండరు, పట్టణాల్లో రైతులు ఉండరు, వాళ్ళకి వేయకపోతే ఏం కాదనుకుంటున్నామో బిడ్డ. కానీ ఇలా గుమ్మడిదల్లో 80 పైసలు రైతులే. సగం మున్సిపాలిటీల్లో రైతులే ఉంటారు, రైతు కుటుంబ సభ్యులే ఉంటారు. మున్సిపాలిటీలు ఉన్న వాళ్ళకి భూములు ఉన్నాయి, మున్సిపాలిటీలలో హింసం ఉండదు, రైతు బంధు అయిపోతే ఏం కాదనుకుంటున్నాయేమో. కానీ మున్సిపల్ ఎన్నికల్లో రైతుల్ని ఈ బాధ కొడతారు. కాంగ్రెస్ పార్టీని పొట్టు చేస్తారు బిడ్డ రైతు బంధు వేయకపోతే. ఇలా నువ్వు రైతు బంధు ఎగ్గొట్టినావు, కాలేజీ పిల్లలకు ఫీజు రియంబర్స్మెంట్ ఎగ్గొట్టినావు, అవ్వా తాతలకు 4,000 పింఛన్ ఇవ్వలేదు, కొత్తగా ఒక్క పింఛన్ ఇచ్చినవా? ఈ 2.5 ఏళ్ళైంది గవర్నమెంట్ వచ్చి. కేసీఆర్ గారు ఉన్నప్పుడు ఇచ్చిన 57 ఏళ్లకు ఇచ్చిన పెన్షనే. ఉన్న పెన్షన్లు 2 లక్షలు కోత పెట్టినావు. చచ్చిపోయిందనో ఇంకేదో పేర్లు పెట్టి 2 లక్షల పెన్షన్లు తీసేసినావు. కొత్తగా ఒక్క పింఛన్ అన్న కాంగ్రెస్ పార్టీ ఇచ్చిందా? ఏ హామీ నువ్వు అమలు చేసినావు? ఇలా రైతులకు 24 గంటల కరెంట్ అన్నావు. నేను ఛాలెంజ్ చేస్తున్న కాంగ్రెస్ నాయకులను, ఏ సబ్ స్టేషన్ పోదాంపా, 12 గంటల కరెంటు కూడా వస్తలేదు రైతులకు. దొంగరాత్రి కరెంటుతో రైతులు ఇబ్బంది పడతా ఉన్నారు. ఇలా 12-13 घंटा भी करंट नहीं आ रहा, किसान बहुत परेशान में है। अरे मुसलमान को भी कांग्रेस ने धोखा दिया। 2.5 साल में 1 पैसा भी काम नहीं करे मुसलमानों के लिए। क्या काम करे बोलो? क्या इमाम मोहसिन साहब का तनख्वाह बढ़ाए, ओवरसीज स्कॉलरशिप दिए, 4,000 करोड़ बजट दिए, 1,000 करोड़ का जो नौजवान बच्चा बेरोजगारी के लिए आप पैसे देते बोले